దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, భగవద్గీత రెండవ షట్కంలోకి మనం ప్రవేశిస్తున్నాం. మొదటి షట్కంలో 6 అధ్యాయాలు, రెండవ షట్కంలో 6 అధ్యాయాలు, 7 దగ్గర నుంచి 12 దాకా అన్నమాట. మనం 7వ అధ్యాయాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. ఇందులో అర్జునుడు ప్రశ్న ఏం లేదు, శ్రీకృష్ణుడే నేరుగా చెప్పడం ప్రారంభం చేశాడు. తన గతంలో ఎవడు శ్రద్ధ కలిగి నన్నే ఉపాసిస్తాడో వాడంటే నాకు ఇష్టం, వాడంటేనే నాకు చాలా ఇష్టం అని 6వ అధ్యాయాన్ని ముగించిన తర్వాత, మరి శ్రద్ధ కలగడం అంటే ఎట్లా? ఇప్పటిదాకా ఆత్మ పొందదగింది అని అనుకుంటున్నా, ఇప్పుడు ఆత్మ కాదు నీయందు దృష్టి కలిగిన వాడంటే నీకు చాలా ఇష్టం అని చెప్తున్నావు. మరి నువ్వు ఎవరివి? నీయందు కలగడం దృష్టి ఎట్లా? శ్రద్ధగా చూపించడం అంటే ఎట్లా? ఇది అడుగుతాడేమో అని ఆయన ఆశించాడు. ఆయన కానీ బుద్ధిమంతుడు అర్జునుడు అడగాలి అని అనిపించలేదు ఆయనకి. ఆయనకి నిమ్మకు నీరెత్తినట్టుగా అలా ఉండిపోయాడు అంతే. ఆయన చెప్పింది పాపం మనవాడు వింటున్నాడో యోగంలో ఉన్నాడో ఏమైందో మనకైతే తెలియదు, కానీ అడగాలని అయితే ఆయనకు అనిపించలేదు. కానీ ఏం చేస్తాడు పాపం ఈయన యోగ్యుడైనటువంటి ఆచార్యుడు, శిష్యుడు అడిగినా అడగకపోయినా అడిగించుకునేనా చెప్పాలి. అడిగించే ప్రయత్నం చేసినా వాడికి అది ఎక్కకపోతే ఇంకా తానే నేరుగా చెప్పాలి. ఇప్పుడు ఏవో కొన్ని అడిగించుకోవడానికి వీలుగా ఏవో కొన్ని ప్రయత్నాలు చేస్తారు. వాడికి ఇది ఉంటే వాడు తెలుసుకుని వాడు అడుగుతాడు, తెలియకపోతే ఏం చేస్తాడు? ఇప్పుడు ఇండ్లల్లో ఉండే వాళ్ళకి తెలుస్తాయండి ఇలాంటివి, కొంచెం మామూలు వాళ్ళకి తెలియవు. ఒక భార్య గారికి ఆభరణాలు కొనుక్కోవాలనిపించింది అనుకోండి, నాకు ఆభరణాలు కావాలి అని నేరుగా అడగరట. అగో ఆ పక్కింటి ఆవిడ చూడండి ఎంత అద్భుతమైనటువంటిది కొనుక్కుందో, ఎంత బాగుందో, అంతా చెప్పుకుంటున్నారండి. వీడి తెలివి ఉన్నవాడైతే ఏం చేయాలి? వీడు అదేమిటో తెలుసుకొని, ఎక్కడ దొరుకుతుందో తెలుసుకొని అక్కడికి పోయి తెచ్చి ఇవ్వాలి. బుర్ర ఉన్నవాడైతే. ఈవిడ పాపం ఇలా చెప్పినా 2-3 సార్లు అన్న వాడేం స్పందించలేదనుకోండి, వాడు ఉత్తమ ముద్దవతారం అని అనుకుని, నాకు ఇది కావాలి, నేను తెచ్చుకుంటాను, నా దగ్గర ఇన్ని పైసలు ఉన్నాయి, మిగతా పైసలు నువ్వు ఇయ్యి అని ఏదో అడిగో ఏదో చేసో తను బాగా తను తెచ్చుకోవాలి. ఏదో చేసి ప్రయత్నం చేసి పాపం తనే తెచ్చుకోవాల్సి వస్తుంది. అట్లాగా అర్జునుడికి తాను కొంత విషయం చెబితే విని అర్థం చేసుకుని మళ్ళీ కావలసిన దాని గురించినటువంటి పై ప్రశ్న వేస్తే పై గ్రంథం చెబుదామని కృష్ణుడు అనుకున్నాడు.
కానీ ఈ బుద్ధిమంతుడు అది అలాంటి ముద్దవతారం. అంచేత ఈ చెప్పిన మరి శ్రద్ధ కలగడం అంటే ఏమిటి, నీ యందు శ్రద్ధ కలగడం అంటే ఏమిటి, నిన్ను భజించడం అంటే అర్థం ఏమిటి, ఎలాగా అంటే ఇప్పుడు పొందాల్సింది ఆత్మ అన్నట్ట లేకపోతే నువ్వన్నట్ట? నేను పొందాల్సింది ఆత్మ సాక్షాత్కారమా లేకపోతే భగవత్ సాక్షాత్కారమా? ఏది నాకు కావాల్సింది? నాకు కొంచెం స్పష్టంగా చెప్పవయ్యా అని అడగాల్సింది అర్జునుడు. కానీ ఏం అడగల. సరే పాపం చూశాడు, కొంచెం ప్రయత్నం చేశాడు, సరే లాభం లేదని అనిపించింది. సరే ఇంక పాపం ఆయన అడిగేది ఏమిటి, పోనీ మనమే చెప్పేద్దాము అని ప్రారంభించి భగవంతుడు 7వ అధ్యాయంలో తెలుసుకోవలసినటువంటి భగవత్తత్వానికి సంబంధించిన భజనము. భజనం అంటే మామూలుగా మనం అనుకున్నట్టుగా కూర్చుని అవతల వాడి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ పాటలు పాడడం మాత్రమే కాదు. అది ఒక రకమైన భజనము. భజనం అంటే అవతల వాడికి ప్రీతి కలిగేటట్లుగా చేసేటటువంటి పని ఏదో దాని పేరు భజనము. సేవనము, భజ సేవాయాం అని దానికి మూలం. సేవ చేయుట, దాన్ని భజనం అంటారండి. సేవ చేయంటే మనం హరే రామ హరే రామ హరే రామ అని పాడితే దాన్ని కూడా భజనమే. కానీ అది మాత్రమే వానికి ఆనందం కలిగించునా, లేదా తన బాధ్యతను తాను నెరవేరిస్తే ఆయనకు ఆనందం కలుగునా? భగవంతుడు గత 6 అధ్యాయాల్లో నీ బాధ్యతను నెరవేరిస్తేనే నాకు ఆనందము. రాబోయే అధ్యాయాల్లో కూడా ఎవడు తన పనిని నా సేవగా భావించి చేస్తాడో వాడంటేనే నాకు ఇష్టము. ఇది కూడా పైన కూడా చెప్పాడు ఆయన. అంచేత ఎవడి పనిని వాడు చేసుకోవాలి. ఇది భగవద్భజనము అని భావించాలి. భజనం అంటే అదండి అసలు యాక్చువల్గా. ఇది తను చెప్పాలి. దానికే భక్తి అని పేరు అనుకున్నాం కదా మనం గతంలో. దీన్ని అనేక పదాలతో చెప్తున్నారు అని కూడా. భక్తికి మనకి వేదనము, ధ్యానము, ధారణము, దర్శనము, స్మృతి, ఉపాసనము, ఇవన్నీ పేర్లు ఉన్నాయని కూడా చెప్పుకున్నాం కదా. ఇవి తెలిసి ఇలా తను ఆ భావనతోటి చెయ్యాల్సిన పనిని భగవత్ సేవగా చేస్తూ క్షణము కూడా భగవంతుని తాను దర్శిస్తూ ఎదట ఉన్నాడన్నంత స్పష్టంగా ఎవడు తన జీవితాన్ని గడుపుతాడో వాడు మాత్రమే ఈ దేహం వదిలిన తదుపరి, ఇది వదిలిన తర్వాత భగవంతుడిని పొందును. భగవంతుని పొందాలంటే వెనకాతలి ఇదంతా ఉండాలండి. ఇది లేకుండా వాడు చేసేది ఏది కూడా పనిచేయదు. ఈ చేసేటప్పుడు కూడా వానికి ప్రీతి కలిగేట్టుగా చేయాలి. దీన్ని భగవత్ సేవ అని అంటారు. మరి అలా చేయాలంటే భగవంతుడు ఎక్కడుంటాడు, మన ఎదురుగుండా ఎలా ఉంటాడు అంటే భగవంతుడు సర్వత్ర వ్యాపించి ఉంటాడు, సకల వస్తువులలోనూ ఉంటాడు. వీటన్నిటికీ ఆవల ఎలాగైతే ఉంటాడో వీటన్నిటి లోపల కూడా అట్లానే ఉంటాడు. కనుక నువ్వు ఎక్కడ ఏది చేసినా వాడక్కడ ఉన్నాడని గుర్తించి ప్రేమించి వాడిని ఎదురు చూస్తున్నంతగా నువ్వు భావించి చేస్తే అది భగవద్భజనము, అది భగవత్ సేవ అవుతుంది. ఇవి చెప్పాలండి. ఇప్పుడు ఇది చెప్పాలంటే అంతటా ఉంటాడంటే అంతటా ఏమిటో ఉందరో తెలియాలి. అంతటా అంటే ఎక్కడ? మా గదిలోనా, మా ఇంట్లోనా, మా ఊళ్ళోనా, మా రాష్ట్రంలోనా, మా దేశంలోనా, మా గోళంలోనా, లేకపోతే మా గెలాక్సీలోనా, లేకపోతే ఇతరత్ర విశ్వం అంతటానా? ఎక్కడ? ఈ విశ్వమంతా ఎలా ఉంది? ఇది వాడికి చెందిందా? చెందిందంటే ఎట్లా చెందింది? లోపల జీవుడు ఆయనకి చెందినవాడా, స్వతంత్రుడా? చెందినవాడంటే ఎట్లా చెందినవాడు? మరి ఇప్పుడు వాడు నా దగ్గర కూడా ఉంటాడా? నేను చేసే పని దగ్గర కూడా వాడు ఉంటాడా? ఇది వాడికి తెలియాల్సింది. ఇది ప్రేమతో తెలిసిన తర్వాత వాడు చేస్తుంటే వాళ్ళు ఒక ఆనందం కలగాలి. ఆనందంతో చేస్తే వాడికి ఆనందం, ఏడుస్తూ చేస్తే వాడికి ఆనందం ఏమిటండి? ఇప్పుడు వీడు ఏదైనా ఒక మూట మొయ్యాల్సి వచ్చిందనుకోండి,
అంటే సరదాగా హాయిగా ఉత్సాహంగా ఎత్తుకుని వాడు చేస్తే వాడికి ఆనందం, వీడికి ఆనందం. వాడు ఉసురోమంటూ ఏడుస్తూ మోస్తే వీడికేం ఆనందం, వాడికేం ఆనందం కనుక. కానీ చేసేది ఆనందంగా చేయాలి. ఇది వాని భజనగా చేయాలి. ఇది తను చెప్పాలి కనుక వాడంటే చెప్పాలి. వాడి యందు శ్రద్ధ కలిగేటట్లుగా వాడిని భజన చేయడం ఏమిటో చెప్పాలి. ఆ చేసేది నువ్వు ఎక్కడ చేసినా ఎప్పుడు చేసినా వాడు ఎలా అందుకోగలుగుతాడో నీకు చూపించాలి. ఇప్పుడు మనకి భాగవతంలో చింతయంతి అని ఒక మహానుభావురాలు ఉండేది. శ్రీకృష్ణుడు మురళీరవాన్ని ఆయన ఆలపిస్తుంటే చూసి మిగతా వాళ్ళంతా గబగబా బయలుదేరారు. పాపం చింతయంతి అని ఆమె కూడా బయలుదేరింది అండి, అందరితో పాటు కలిసి. కానీ ఈవిడ బయలుదేరి గుమ్మం దాకా వచ్చేటప్పటికి ఆ గుమ్మం దగ్గర ఉండేటువంటి పెద్దవాళ్ళు చేయి పెట్టేసి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని ఆపారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆవిడని ఆపేటప్పటికీ అమాంతం ప్రాణం పోయి ఆవిడక్కడే పడిపోయింది. ఏమైంది? కృష్ణుడి యొక్క మురళీరవాన్ని వినేటప్పటికీ అతిశయించిన ఆనందం కలిగింది. పుణ్యరాశి అంతా మొత్తం పటాపంచలైపోయింది. వీళ్ళు ఆపేటప్పటికీ అయ్యో నేను ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నానే అనేటటువంటి ఒక ఎడబాటు, ఓర్వలేనిటువంటి ఒక దుఃఖం పొంగిపోయింది. దుఃఖం వల్ల పాపరాశి అంతా పోయింది. పుణ్య పాపములు రెండూ పోయాయి. పుణ్యపాపే విధూయ నిరంజన. ఇక పైన ఏ అవరోధం లేదు కనుక పరమం సామ్యము పైతి, భగవంతుడి యొక్క సాయుధ్యాన్ని పొందేసెను. భాగవతం చెప్తుందండి మనకి చింతయంతి గురించి. మన ఆళ్వార్లలో కూడా మహానుభావులు ఉన్నారండి, నమ్మాళ్వారు లాంటి వాళ్ళు. వాళ్ళు కూర్చుంది చింత చెట్టు త్వరలో ఆళ్వార్తి నగరి అనేటువంటి ఒక ఊరు కన్యాకుమారికి దగ్గరగా ఉంది. ఆ ఊళ్ళో ఒక చింత చెట్టు త్వరలో కూర్చునేవారు. వారు కూర్చుని భగవంతుడు చూపిస్తే ఆ భగవంతుడి యొక్క లీలలన్నింటినీ దర్శనం చేస్తూ ఉండేవారు. ఎప్పుడు కూడా కళ్ళు కూడా తెరిచినట్టు పాపం లేదు ఆయన. ఆయన ఎప్పుడు ఏ రకమైనటువంటి ఆహారాన్ని స్వీకరించలేదు. కానీ వారి దగ్గరికి భగవంతుడు ఎదట కనిపిస్తున్నంత స్పష్టంగా వారి మనఃఫలకం మీద ఆయన ప్రత్యక్షమయ్యాడు. సో భగవంతుని ఎదుర్కొండ చూసేవారు. భగవంతుని యొక్క అగో నేత్రాలు కనిపిస్తున్నాయి, భగవంతుని యొక్క హస్తాలు కనిపిస్తున్నాయి, భగవంతుని యొక్క పాదాలు కనిపిస్తున్నాయి, ఆయనకు అధరము కనిపిస్తోంది, ఆయన మాటలు వినిపిస్తున్నాయి. ఇన్ని వారికి కనైకడల్ కాణ్బదెన్కొల్ కణ్గళే, ఆయన పాదాలకు కట్టినటువంటి గజ్జెలు వీరికి కనిపించాయి. అవి ఆయన నడుస్తుంటే వాటి ధ్వని వీరి చెవిలో గల్లు గల్లు అంటున్నట్టు ఇన్ని వారికి అనిపించాయండి. వారికి అంటే వీరికి కలిగేటటువంటి మానస జ్ఞానం అది ఎదుట కనిపిస్తున్నంత స్పష్టంగా వీరికి కనిపించింది. కానీ అక్కడితో ఆగలేదు. ఆయన మొత్తం అంతటా ఉంటాడు అని తెలిసి మొత్తం అదనిల్ పెరియ ఎన్నవా, ఈ లోకాలన్నీ వ్యాపించిన వాడు ఆయన వల్ల నిలబడ్డవి ఈ లోకాలంతా కూడా. ఆ లోకాలతో కలిసినటువంటి ఆయన కంటే పెద్దది నా మనస్సు, ఎందుకంటే ఆయన్ని కూడా తెచ్చి నా మనసులో పెట్టుకోగలిగింది అని ఇక్కడే చూసుకోగలిగాడు ఆయన్ని, ఆయనతో పాటు ఉండే లోకాలని, విశ్వానంతటిని కూడా. ఇది ఆళ్వార్లకు ఉండేటటువంటి జ్ఞానం. అది ఆపేటప్పటికీ ఓర్వలేక ఎడబాటు, దుఃఖాన్ని సహించలేక ప్రాణం వదిలిపెట్టే అంత పరమ యోగ్యురాలు ఆ చింతయంతి అనేటటువంటి ఒక మహానుభావురాలు. సో అంటే వీళ్ళందరికీ చక్కటి దృష్టి ఏర్పడింది, భగవంతుడి గురించినటువంటి జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానంతో వారు భగవంతుడిని ఉపాసన చేశారు. ఆ భగవంతుడు యందు భక్తిని చూపించారు. ఆ భగవంతుడు వీళ్ళకి వశమయ్యాడు. భక్తి క్రీత జనార్దన అని కదా మనం అనుకున్నాం. భగవంతుడు సాధారణంగా ఎవరికైనా ఏమైనా సేవ చేయమంటే చేస్తాటండి, భక్తిని ఇమ్మంటే ఇవ్వటండి, ప్రపత్తిని ఇమ్మంటే ఇస్తాటండి, భక్తిని ఇమ్మంటే భయపడతాటండి. అయ్యా నాకు కాస్త
భక్తిమపి ప్రయచ్ఛ. మన పూర్వాచార్యులు మహానుభావులు యామనాచార్య స్వామివారు భగవన్ భక్తిమపి ప్రయచ్ఛమే, నాకు కాస్త భక్తిని ఇప్పించి పెట్టవయ్యా, నన్ను భక్తుడిని చేయవయ్యా అంటారు. అమ్మమ్మ ఇప్పుడు కాదు తర్వాత చూస్తానండి అని విడిపోతాడు. ఎందుకని? భయం ఆయనకి. మామూలుగా మిగతా ఏదైనా ఇమ్మంటే నాకు స్వర్గం కావాలి తీసుకో, ఏదో ఇంద్రలోకం కావాలి తీసుకో, ఏదో చంద్రలోకం కావాలి తీసుకో, నో ప్రాబ్లం. ఏది కావాలంటే అది ఇచ్చేస్తారండి. చతుర్ణాం పురుషార్థానం దాతా దేవ చతుర్భుజ కదా. నీకు ఏది కావాలో చెప్పు నేను ఇచ్చేస్తాను. భక్తి కావాలండి కొంచెం ఆలోచిస్తాను, కూర్చో తర్వాత ఆలోచిస్తాను. భక్తి మాత్రం ఇవ్వటండి. ఎందుకో తెలిసిన, భక్తి ఇస్తే వాణ్ణి తన కంటి రెప్పలా కాపాడుకుంటూ వాడి వెంట తిరగాలి. పాండవులకి భక్తి ఇచ్చేయండి ఆయన. 13 ఏళ్ళు 12 ఏళ్ళ వనవాసం, ఓ ఏడాది అజ్ఞాతవాసం. 13 ఏళ్ళు వాళ్ళు పాపం రాజ్యభ్రష్టులే తిరగాల్సి వచ్చింది కదా. ఆ తిరిగే కాలం అంతా భక్తి ఇచ్చిన పాపానికి మొత్తం వాళ్ళ వెంట తిరుగుతూ వాళ్ళని కాపాడుకోవాల్సి వచ్చింది. అవునండి శ్రీకృష్ణుడు ఇది అయిన తర్వాత దానికి అనిపించేది, భక్తి అడిగితే ఎవ్వరికి ఇవ్వకూడదు, ఇంకోటేమైనా అడగండి మీకు కావాలంటే ఇస్తాను, మీకు ఏం కావాలంటే అది ఇస్తా, భక్తి మాత్రం అడగండి. కొంచెం భయపడతాడు. అంచేత భగవన్ భక్తిమపి ప్రయచ్ఛ అంటే కొంచెం ఆలోచిస్తాడు. అర్జునుడి దగ్గర దాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. 7వ అధ్యాయంలో ప్రారంభం చేస్తూ, అర్జున నీకు ఇందాక చెప్పానే యోగం చేయాలి అని. యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మనా శ్రద్ధావాన్ మాం భజతే. ఇది నీకు చెప్పాను కదా. అంటే నువ్వు యోగాచరణ చేస్తూ, యోగాచరణ అంటే ఆత్మసాక్షాత్కార పర్యంతము నువ్వు ప్రయత్నం చేసి దాన్ని నడిపే వ్యక్తిగా నన్ను గుర్తించి నేను ఏ ఏ ప్రభావంతో దాన్ని నడిపిస్తున్నానో ఇది తెలుసుకోవడం నువ్వు చేయాల్సిన పని. ఇందులో తెలుసుకునేది కూడా పూర్తిగా సమగ్రంగా తెలుసుకోవాలయ్యా. ఒకసారి తెలిస్తే మళ్ళీ 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 సందేహాలు వచ్చేట్టుగా ఉండకూడదయా. చూడండి, ఏదో పుల్లయ్య వారం అంటుంటారు చూడండి. ఇంట్లో పనిచేసేవాడు పుల్లయ్యండి. భార్యాభర్త పొద్దునే లేచి ఏమోయ్ మనవాడిని మన పక్కనుండే ఊరికి పంపించాలి అనుకున్నట్టండి. ఇది పాపం మన వాటిలో ఉండేటువంటి పుల్లయ్య గారికి తెలిసింది. అబ్బాయి యజమానికి మనం పక్క ఊరికి వెళ్తే వారికి ఎంతో ఆనందంగా ఉంటుంది అని వెంటనే టక్కుమని వెంటనే వాహనం వేసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి వచ్చాడని వెళ్ళిపోయడం రావడం కూడా అయిపోయింది. ఎరా వచ్చావా అంటే వెళ్ళొచ్చాను సార్. ఏం చేసి వచ్చావా అంటే ఏం చేయలేదు. వెళ్ళాలిట అనుకుంటే వెళ్ళొచ్చాడు అంతే మనవాడు. ఎందుకు వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఆలోచన రహితము అని అంటాం కదా మనం. అట్లాగా తెలుసుకుని చెయ్యాలి. అంచేత నువ్వు ఆచరించేటటువంటి యోగం కూడా చక్కగా సంశయాలు లేకుండా సమగ్రంగా తెలుసుకుని ఆచరించడం చాలా మంచిదయా. చేత నువ్వు ఆ యోగాన్ని ఇంకా ఇప్పటిదాకైతే నువ్వు చేయట్లేదు. అర్జునుడు ఇంకా చేయట్లేదు కానీ ప్రారంభించలేదు కదా. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం జరగాలి ముందర. ఆ జరిగేటప్పుడు ఇవన్నీ తను చెప్పిన జ్ఞాపకం చేసుకుంటూ ఆయా సందర్భానికి ఆయా సమయానికి తగ్గట్టుగా వాడుకోవాలి. కానీ ఇప్పుడు ముందరంతా ప్రిపరేషనే ఆయనలో జరిగేదంతా. అందుచేత నువ్వు ఆ ఫలితాన్ని పొందేటంత వరకు ఎలా నువ్వు తెలుసుకుంటే సుఖంగా ఉండగలుగుతావో నీకు నేను చెప్దాము అని అనుకుంటున్నా. వింటావా? ఓ ఎస్. వచ్చాడు, కూర్చున్నాడు. శ్రీ భగవానువాచ 7వ అధ్యాయంలో మొదటి శ్లోకాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. మయ్యాసక్తమనా పార్థ యోగం యుంజన్ మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. వినవయ్యా నేను చెప్తాను అని ప్రారంభం చేశాడు కృష్ణుడు. ఎలా ఉండాలి, ఎలా నన్ను చేరాలి? మై ఆసక్తమనః పార్థ, ఓ పృథు
ఒక కుమారుడా, అర్జునుడా, మై ఆసక్త మనః, నాయందే స్థిరపడ్డటువంటి మనస్సు కలవాడివి కా. అంటే మనస్సులో కూడా నా స్మరణ నీ దగ్గర నుంచి పోవద్దు, వాటిని పాడు చేసుకోవద్దు. మై ఆసక్త మనః, నాయందు నిలిపినటువంటి మనస్సు కలవాడవై. యోగం యుంజన్, నువ్వు సాధించేటటువంటి కర్మ ఆచరణం ఉన్నదే మదాశ్రయ, నేనే నడిపిస్తున్నా, నేనే చేయిస్తున్నా అనేటటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి, మై ఆసక్త మనః, మనస్సుని నాయందు పెట్టి, యోగం యుంజన్ మదాశ్రయ, యోగం యుంజన్, నేనే నీకు నడిపేవాడిగా వెనకాతల ఉన్నాను అని గుర్తించి, ఎవడైతే ప్రయత్నాన్ని ఆరంభం చేస్తాడో, ప్రయత్నం సక్సెస్ కావడం తర్వాత విషయం, ముందర ఆరంభం చేయడానికి చెప్తున్నాడు. దానికైనా నీకు సమగ్రంగా తెలియాలి. ఆ సంశయం ఒకసారి విన్నామంటే మళ్ళీ మరుపు రాకూడదు, పోగొట్టుకోకూడదు. అప్పుడే కదా ధ్రువాస్మృతి అవుతుందని చెప్పాను నీకు. చేత జ్ఞాపకం పెట్టుకో. అసంశయం, అంతేకాదు సమగ్రం మాం. ఏదైనా బాగా చదువుతాం ఈ చివరి ఆ చివరి దాకా, కానీ దాని సారం ఏమిటి అనేది మనకు తెలియదు. వినడం అయితే వింటాం, అంత బాగున్నట్టు అనిపిస్తుంది, ఏమిటి దీని సారం అంటే అలాగ నిన్ను తికమక పెట్టకుండా సమగ్రం మాం, సంక్షేపంగా, యథా జ్ఞాస్యసి తచ్ఛృణు, ఎట్లా నువ్వు తెలుసుకోగలుగుతావో ఒకసారి నేను చెప్తా, దాన్ని శ్రద్ధగా విను అంటూ 7వ అధ్యాయాన్ని స్వామి ప్రారంభం చేశాడు. మళ్ళీ శ్రవణం ప్రారంభం చేశాడు ఆయన. శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య కదా, ఆ శ్రోతవ్య మళ్ళీ ప్రారంభం చేశాడు. అదొకసారి వినవయ్యా, ఏమిటి తెలుసుకోవాలి, ఏమిటి వినాలి అంటే స్వామి చెప్తున్నాడు, జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః యజ్ఞాత్వా నైహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఏది తెలిస్తే ఇహ నీకు తెలుసుకోవాల్సిందంటూ ఏది ఉండదు. ఒక్కటి తెలిస్తే చాలు, మొత్తాన్ని తెలిసినట్లే. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అంటారు. మనకి ఒక నియమం అది. అంటే ఒక్కొక్కదాన్ని స్పెషల్గా తెలుసుకోక్కర్లేకుండా అదొక్కటి తెలిసిందంటే మొత్తం అన్నీ అందులో ఉంటాయి కనుక అన్నీ తెలిసిపోయినట్టే. ఇది దాని యొక్క ప్రభావం. నేను చెప్పబోయేటటువంటి జ్ఞానం అది ఎలా చెప్తున్నాను, జ్ఞానం సవిజ్ఞానం అహం వక్ష్యామి అశేషత, నీకు పూర్తిగా చెప్తాను, ఏమి ఇంకా తెలుసుకోవాల్సిందంటూ లేదు అన్నంతగా నీకు నేను విజ్ఞానముతో కలిసిన జ్ఞానాన్ని ఇస్తున్నా. ఇక్కడ రెండు మనకి తెలియాలి. ఒకటి ఆయన స్వరూపాన్ని నిరూపించేటటువంటిది జ్ఞానము. ఇప్పుడు కృష్ణుడు గురించి తెలుసుకోవాల్సి వచ్చిందండి ఒకసారి. ఘంటాకర్ణుడు అని ఆయనకి ఎలా ఉంటాడు కృష్ణుడు, నీలి మేఘపు ఛాయ కలిగి ఉంటాడు, తల మీద నెమలి పించె ఉంటుంది, చేతిలో మురళి ఉంటుంది, మించి విశాల నేత్రాలు ఉంటాయి. ఇది ఆయన యొక్క ఆకృతి, ఇది జ్ఞానం. ఆయన ఏం చెప్పినా వింటాడు, ప్రేమతో ఉంటాడు, నీకేది అవసరమో దాన్ని తెలుసుకుంటాడు, దాన్ని నీకు చక్కగా ఇచ్చేవాడు. ఇది విజ్ఞానం అండి. అంటే నీకు రూపం అంటూ తెలిస్తే, ఒక వస్తువు అంటూ తెలిస్తే, తెలిసిన వస్తువులో ఉండే విశేష ధర్మాలు ఏమిటి, అది విజ్ఞానం. నీకు మనోడు భగవంతుడు తెలియాలి, ఆయన భగవంతుడు ఎట్లా అయ్యాడో తెలియాలి. నీకు ఏ ఏ గుణాలుంటే ఆయన అంతవాడయ్యాడో తెలియాలి. మనోడు ఆయన వేరే ఉంటాడని తెలియాలి. ఆ తర్వాత ఎందుకు అంతవాడయ్యాడో తెలియాలి. ఒకటి జ్ఞానం, ఒకటి విజ్ఞానం.
ఒకటి సామాన్యమైనటువంటి స్వరూప నిరూపణము, నిరూపితమైనటువంటి స్వరూపానికి ఉండే గొప్పతనాలు. ఇది జ్ఞానం, అది విజ్ఞానం. ఇవి రెండూ కూడా నీకు చెప్పబోతున్నానయ్యా. యజ్ఞాత్వా, ఇది కనుక నీకు తెలిసింది అనంటే ఈహ భగవంతుడికి సంబంధించినటువంటి విషయం వరకు నీకు మళ్ళీ మళ్ళీ భూయ అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతి. వేరే ఇంకేమీ నీకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు సుమా. అలా నేను నీకు చెప్పబోతున్నాను. సరేనా? త్వరగా చెప్పాయా బాబు, అదేదో నువ్వు ఓ చెప్దాం అన్నాడే. మనం కూడా విందాం. జై శ్రీమన్నారాయణ.